అసలు ఉంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మరి యొక్క ఈ విశ్రాంతి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు. మా జీవితములలో ఇంకను ప్రభువా, మీరు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి మనం ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అనేకులకు లేని భాగ్యాన్ని మీకు స్తుతియాగం చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని దైవజనులు ప్రభువా అనేక రీతులుగా మీ వాక్యాన్ని ప్రభువా నాయన ప్రపంచానికి వినిపింపచేస్తున్నారు. ప్రభువా ప్రతి వాక్యం అది ప్రభా 30, 60, 100 ఫలించినట్లుగా దయచేసి దీవించండి. ఈ చిన్న సేవను కూడా మీరు దీవించి మా దేవ ఇప్పుడు మీరు మాతో మీ చల్లని మెల్లని స్వరము మాతో మాట్లాడినట్లుగా సహాయం చేసి దీవించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పాత నిబంధన గ్రంథము యెషయా ప్రవక్త అయిన యెషయా గ్రంథము రాసిన 55వ అధ్యాయము 10వ వచనము నుండి ఇలాగా వ్రాయబడి ఉన్నది. 55వ అధ్యాయము 10వ వచనము నుండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములను భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళేదరు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఒక పోలిక మనకు వర్షానికి దేవుని వాక్యానికి పోలికతో మనతో మాట్లాడుచున్నాడు. ఏమనంటే, వర్షము ఆకాశం నుండి వచ్చి మరలా ఆకాశంలోకి వెళ్ళిపోద్దా? లేదు. అది వర్షం వచ్చి ఏం చేస్తుంది? దాని యొక్క పని ఏంటి? అది భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. ఇది వర్షం చేసే పని. ఆకాశం నుండి వచ్చేటువంటి వర్షము మరలా ఏమాత్రం కూడా ఆకాశంలోనికి వెళ్ళదు. వర్షము వచ్చి భూమిని తడుపును. భూమిని తడిపి తదుపరి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి, ప్రియ స్నేహితులారా, వర్ధిల్లినట్లుగా చేయును. చూడండి, వర్షం చేసే పని మన అందరికీ తెలుసు. వర్షం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈ దినాల్లో వర్షం కొరకు ఎన్నో రీతులుగా సఫర్ అయ్యారు ప్రజలు. వర్షాలు లేక సఫర్ అయ్యారు. ఎన్నో సంఘాలు, దైవజనులు ప్రార్థన చేశారు. దాదాపు 5-6 సంవత్సరాలు భూమి మీదకు వర్షమే రాల. బైబిల్ ఏం సెలవిచ్చిందంటే, మానవుడు ఎప్పుడైతే దైవ చిత్తము నుండి తొలగిపోవునో
ఆకాశాన్ని ఏం చేస్తాడంటే ఎత్తడిగాను, భూమిని ఇనుముగాను మార్చేస్తాడంట. సో మానవుని యొక్క పాపమునకు భూమికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైతే మానవుడు దేవుని మరచి తన ఇష్టానుసారంగా జీవిస్తాడో, తన మంచి ధననిధిలో నుండి దేవుడు వర్షాన్ని ఆపివేస్తాడు. మంచి ధననిధి కనుక ఈ వర్షం లేకపోతే ప్రజలు తినడానికి ఆహారమే మాత్రమే కాదు, త్రాగటానికి నీరే కాదు, ఎన్ని రీతులుగా మానవుకు తెల్లవారు లేచిన దగ్గర నుంచి నీరు చాలా అవసరం. ఎంత అవసరమో మనందరికీ తెలుసు. కనుక ఈ వర్షం అనేటువంటిది దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటిది. నీవు నేను దేవుని చిత్తంలో జీవిస్తే ఆయన తన మంచి ధననిధిలో నుండి మనకు తన వర్షాన్ని పంపి ఏం చేస్తాడు? భూమిని తడుపుతాడు. తడిపిన తదుపరి ఎందుకు భూమిని తడపాలా? ఏమంటే ఏ వ్యవసాయదారుడైనా కానీ వర్షాకాలం వస్తుందంటే భూమిని ఏం చేస్తాడంటే దానిని దున్నుతాడు. దానిలో ఉండిన రాయి రప్పలను తొలగించి వేసి వర్షమున కొరకై భూమిని అలాగ చక్కగా సిద్ధపరచుకుంటాడు ఏ వ్యవసాయదారుడైనా కానీ. అప్పుడు ఎందువల్ల అంత క్రితం భూమి ఎలాగుంటుంది? ఎండిపోయి ఉంటుంది. భూమి గట్టిగా అయిపోయి ఉంటుంది. సమ్మర్ అంతా ఎండలకు ఎండి కనుక దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా భూమిని తడపాల, వర్షం వచ్చి తడపాలి. అప్పుడు భుజించువానికి విత్తనం ఇస్తాడు, విత్తి భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది వర్షంలో ప్రియులారా. అంతేకాదు ఎన్నో పరిశ్రమలేంటి, రకరకాల పనిపాట్లేంటి, నీరు లేకుండా నీవేమి చేయలేవు ప్రియులారా. ఆ నీరు అనేది వంటిది దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదం. కనుక ఇప్పుడు యెషయా మహాభక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఎలాగా భూమి మీదకి వర్షం వచ్చి దానిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగు చేయునో. ఏమండి, అర్థమవుతుంది కదా మన అందరికి. కనుక అలాగే ఇప్పుడు నా నోట నుండి వచ్చేటువంటి మాట, నా నోట నుండి వచ్చే మాట వచ్చు వచనమును ఉండును, అంటే మాట ఉండును, వాక్యము ఉండును. నా నోటి నుండి వచ్చేటువంటి మాట ఎలాగుంటుంది? ప్రియమైన స్నేహితులారు, వర్షం ఎలాగా భూమిని తడుపుద్దో దేవుని వాక్యం కూడా మానవుని యొక్క హృదయాన్ని తడపాల. మానవుని యొక్క హృదయాన్ని తడపాలి. ఎందుకని మానవుని యొక్క హృదయం, ప్రియమైన స్నేహితులారా, ఎందుకు తడపాలి? భూమి అలాగే ఎండిపోయిందో అలాగే పాపం వలన మనుషుడు హృదయము ఎండిపోయిందండి. మనిషిని హృదయం ఎండిపోయింది ప్రియ స్నేహితులారా. కనుక ఈ ఎండినటువంటి మానవుని హృదయమును దేవుని వాక్యం తడపాల ప్రియులారా. బైబిల్ సెలవిస్తుంది, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఏమని సెలవిచ్చిందంటే, నేను మీకు నూతన హృదయమునిచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగుజేతును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె అంటే మెత్తటి మాంసం అంటే మెత్తటి గుండె, రాతి గుండెని మీలో నుండి తీసివేసి. మానవుని యొక్క హృదయం సృష్టించినప్పుడు దేవుడు రాతి గుండెతో సృష్టించాడా? ప్రియమైన స్నేహితులు, నిన్ను నన్ను దేవుడు సృష్టించినప్పుడు తన సారూప్యంలో సృష్టించాడు, తన గుణలక్షణములతో.
మనల్ని సృష్టించాడు, దీవించాడు. ఆదికాండం 1:27-28 వచనంలో మనం చూసినట్లయితే, తన సారూప్యమందు, దేవుని సారూప్యమందు మానవుడు సృష్టించబడ్డాడు. నీవు నేను దేవుని సారూప్యంలో సృష్టించబడ్డాను. అలాగే సృష్టించబడిన తదుపరి వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఏమైనా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, విస్తరించి అభివృద్ధి పొంది ఫలించి భూమిని నిండించి లోపరచు. సో అది దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. అయితే మానవుని యొక్క హృదయం ఎందుకు ఎండిపోయింది? ఆరంభంలోనే మనం చూస్తున్నాం ప్రియ స్నేహితులారా, ఆరంభంలోనే ఏమండి, ఒక కుటుంబంలో జరిగినటువంటి నరహత్య, తమ్ముని ఏమండి ప్రేమ కనికరములు లేకుండా తమ్ముని హేబేల్ను చంపేశాడంతే. కనుక ఇక్కడి నుండి ఆరంభమైనటువంటి పాపము వలన మనుషుని హృదయం ఏమైపోతుందంటే దినదినము కఠినమైపోతుంది. ఒక పాపం కాదు కదా, దినదినం ప్రియమైన దానికి చలనమే ఉండదు. అలాగే మానవుని హృదయాన్ని, గట్టిపడిన హృదయాన్ని ఏ విధంగా దానిని మార్చగలము, మెత్తని చేయగలము? ఈ లోకంలో ఏదైనా సాధన ఉందా అంటే ఏ సాధనం లేదు. నీవు చూస్తున్నాం మనం, భర్తను కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చొచ్చు, బ్రతిమలాడచ్చు, బిడ్డలను బ్రతిమలాడచ్చు. వద్దు, మనకి అలాంటి భయంకర జీవితం మనకు వద్దు నాయన, వద్దు అంటే ఏమైనా కానీ పిల్లలు అంటున్నారా? భార్య భర్తలకు ఏమైనా కానీ మంచిగా జరిగేటువంటి దీవెనలతో నింపబడిన జీవితం జీవించగలుగుతున్నారా? లేదు ప్రియులారా. ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా ఈ సమయంలో బైబిల్ సెలవు ఇచ్చినట్లుగా హృదయము కఠినమైపోయింది. మానవుని హృదయం దయా దాక్షిణ్యాలు ఏమి లేదంతే. ఏమండి, చంపటం అంటే ఇట్ హ్యాస్ ఏ విధమైనటువంటి ఆలోచనే అక్కర్లా, చంపేయటమే. కనుక ఇలాంటి భూమిగా ఉండిన హృదయాన్ని మార్చాలంటే, నీలో కరుణ జాలి కావాలంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన మాత్రమే మరలా మన హృదయములను, పాపంతో నిండినటువంటి గట్టిపడిన హృదయములను ఆయన మెత్తన చేస్తాను అని సెలవిస్తున్నాడు. బైబిల్లో ఏమంది? 36వ అధ్యాయము నూతన హృదయం 26వ వచనంలో, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగు చేతును, రాతి గుండె మీలో నుండి తీసివేసి. అంతక్రితం నీ స్వభావం ఏంటి? అంతక్రితం ఎలాంటి స్వభావం ఉంది? అంతక్రితం నీ స్వభావం, నా స్వభావం, ఎవరిదైనా సరే ఎలాంటి స్వభావం? ప్రియమైన స్నేహితుడు, కఠినమైన స్వభావం, దయాదాక్షిణ్యాలు లేని స్వభావం, ప్రేమ అనేటువంటిది లేని స్వభావం. సొంత తమ్ముడు కదా, నా తదుపరి పుట్టినటువంటి వాడు కదా, నేను ఎలాగే ఇతన్ని చంపగలను? ఏమైనా జాలి, కరుణ, ప్రేమ ఉన్నదా? అలాగే మానవుని యొక్క హృదయం ప్రియమైన నరహత్యల చేతను, వ్యభిచారముల చేతను, రకరకాల దుర్నీతి చేతను మానవుని హృదయం గట్టి పడిపోయింది అంతే. దీనికి అవసరమైంది ఏంటో తెలిసిన? దేవుని వాక్యమే ప్రియులారా. దేవుని వాక్యమే నీ హృదయాన్ని, నా హృదయాన్ని మెత్తన చేసేటువంటిది. ఏమండి, అందువల్ల ఏం చెప్తున్నాడు? ఎలాగ భూమిని తడిపి మరలా ఆకాశంలోకి వెళ్ళిపోకుండా విత్తువానికి విత్తనమును, భుజించువానికి భోజనమును అనుగ్రహింపబడును, అలాగే నా నోటి నుండి వచ్చేటువంటి మాట నిష్ఫలం అవ్వదు. నా ప్రభు యొక్క మాట ఆకాశం భూమి గతించును కానీ నా మాట ఏమాత్రం కూడా గతించదు. ఆయన మాట అంటే ఇక అంతే. ప్రియ స్నేహితులారా, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము
బైబిల్ ఏం సెలవుస్తుందంటే 26వ వచనంలో 56వ వచనంలో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనంలో ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. కనుక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములు ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఒక్క మాట కూడా. స్నేహితు, ప్రభు చెప్పినటువంటి అన్ని మాటలు ఏయో చెప్పాడు. యేసు ప్రభు వారు వెళ్ళేటప్పుడు ఈ లోకాన్ని విడిచి శిలువ బలియాగం అయిన తదుపరి ఎన్ని మాటలు చెప్పాడో బైబిల్లో మనకు తెలుసు. జనం మీదకి జనము, రాష్ట్రం మీదకి రాష్ట్రము, దేశం మీదకి దేశము, యుద్ధములు, యుద్ధ సమాచారాలు, కరవలు, కాటకాలు, భూకంపాలు ఇవన్నీ కూడా కలుగును. తదుపరి మనిషి కుమారుడు మేఘారుడై సమస్త దూతలు వెంట పెట్టుకొని వచ్చును. దాని కొరకు నీవు నేను సిద్ధపడి ఉండాలని ప్రభు సెలవిచ్చి వెళ్ళాడు. నేను ముందుగానే వెళ్తున్నాను. ఎందుకో తెలిసినా, కరుణామయుడిగా వచ్చి పవిత్రమైన నా పుణ్య రక్తాన్ని ధారపోసి మానవ పాపాన్ని పరిహరించడానికి గాను చేసిన ఈ బలియాగం ద్వారా మిమ్ములను రక్షించి తదుపరి అంతేకాదు, నేను మరలా మీ వద్దకు వచ్చి నేను మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ చక్కని నివాసంలోని మిమ్మల్ని పెట్టడానికి నేను మరలా తిరిగి రాబోతున్నాను. ఇవన్నీ కూడా ప్రియ స్నేహితులారా, ఒకటి కూడా నిష్ఫలమైపోద్ది అనుకుంటున్నారా? ఏమండి, వర్షం వచ్చిన తర్వాత భూమి మీద ఏమండి ఏ పంట అయినా కానీ నిష్ఫలమైపోద్దా? వర్షం భూమిని తడిపినప్పుడు ఏ పంట అయినా కానీ అది నిష్ఫలమైపోద్ది. ఏం లేదు, నిష్ఫలం అనేటువంటిదే లేదు. అలాగే దేవుని మాట ఎలాంటిది, ఆయన చెప్పిన శుభవచనములన్నింటినీ ఒక్క మాట కూడా ఆయన తప్పిపోలేదు. ఆకాశము భూమి గతించునేమో. కనుక ఈ సమయంలో బైబిల్ ఏం సెలవిస్తుంది? యెషయా భక్తుడి ద్వారా ఎలాగ ఉండునో అలాగే మానవుని యొక్క హృదయంలో కూడా ఏమండి దేవుని వాక్యం తడుపుద్ది. దేవుని వాక్యం నీవు దానిని సద్వినియోగపరచుకోవాలా. ఏమంటే భూమిని నీవు ఏం చేయాలా? తడుపుకోవటానికి సద్వినియోగపరచుకో. దేని ద్వారా? దేవుని వాక్యం విని దానిని సద్వినియోగపరచుకోవాలా. తడుపుద్ది, నీ హృదయాన్ని తడుపుద్ది. తడిపినప్పుడు నువ్వేం చేయాలి? నేనేం చేయాలా? మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఏమండి, నీ హృదయంను దేవుని వాక్యం వినిన తదుపరి ఏం జరుగుతుందో తెలిసిన? ఏం జరుగుద్ది? నీ పాపంలో కొరకు నీవు గ్రహింపగలిగినటువంటి వాడివై నీవు ప్రభు యొద్ద పాదాల దగ్గర పడి ఏడుస్తావు. ప్రియులారా, అయ్యయ్యో నేనంత దౌర్భాగ్యుడను. కనుక దేవుని వాక్యము నీ యొక్క బండబడినటువంటి హృదయాన్ని, రాతి హృదయాన్ని పగలగొట్టేస్తుంది. అంతే. నా మాట అగ్ని వంటిది కాదా, బండ్లను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అని బైబిల్ సెలవిచ్చింది. ఈ లోకంలో నీ హృదయాన్ని మార్చగలిగింది, నీ బండలను పగలగొట్టేటువంటిది, నీ హృదయాన్ని బద్దలు చేసేటువంటిది ఏది లేదు ప్రియ స్నేహితులు. ఎవరి కన్నీరు కూడా, ఏ కష్టం శ్రమ వచ్చినా కానీ ఏది కూడా నీ హృదయం ఏం మార్చబడదు. నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకురా నీవు ఇన్ని కష్టాలు అనుభవిస్తావు, వచ్చి దేవుని వాక్యం విను అని చెప్తే వాళ్ళు ఏమంటారో తెలిసిన? నేను నరకానికని వెళ్తాను కానీ దేవుని సన్నిధికి నేను రాను. దేవుని సన్నిధికి వస్తే నీకెంత మేలు. 1964 సంవత్సరం నేను దేవుని సన్నిధికి వెళ్ళాను. నా హృదయాన్ని దేవుని వాక్యం తడపటం ఆరంభమైంది. నా హృదయంలోనికి వచ్చినటువంటి గ్రహింపు, పశ్చాత్తాపడటం, పాపములు ఒప్పుకోవటం, ఏడుస్తున్నా నేను. ప్రియ స్నేహితులారా, నా హృదయం మెత్తని చేశాడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి పంపుడు ద్వారా నన్ను పగలగొట్టేశాడు నా హృదయాన్ని. ఎంత కఠిన హృదయం కలిగిన వాడో అయినా కానీ నన్నే కాదు, ప్రపంచంలో దినాలు ఎంత భయంకరమైనటువంటి
దొంగలనేమి, వ్యభిచారులనేమి, త్రాగుబోతులనేమి, తిరిగిపోతులనేమి, ఎంతమంది హృదయాన్ని బ్రద్దలు కొట్టేసి ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా చేస్తున్నాడు. ఎంత ఆశీర్వాదం అది. నీవు ఈ లోకంలో ఏది విన్నా కానీ, ఏ కథలు విన్నా కానీ నీ జీవితానికి ఏ మేలే జరగదు. కానీ నీవు దేవుని మాటలు వినగలిగినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదము. ప్రియ స్నేహితులారా, ఈ దినములో చాలా దగ్గరలో మీటింగ్స్ జరుగుతున్నాయి. దైవజనులు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. నీవు దేవుని వాక్య వినిన తదుపరి దానిని ఏం చేయాలో తెలిసిన? ఏం చేయాలా? మార్క్స్ వార్త 4:14-15 వచనములలో బైబిల్ ఏం సెలవిస్తుందంటే చూడండి. దేవుని వాక్యం వినిన తదుపరి, మార్క్స్ వార్త 4:14-15 చదువు. విత్తువాడు విత్తుచున్నాడు, త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యం విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి దేవుని వాక్యము, విత్తనం అంటే దేవుని వాక్యం పోలి ఉన్నది. ఈ వాక్యం వినిన తదుపరి మనుషుడు దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని వాక్యం విన్న తర్వాత నువ్వు ఇంటికి పోయి నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. వర్షం వచ్చిన తర్వాత భూమిని తడిపిన తర్వాత ఏ వ్యవసాయదారుడైన గమ్మునుడు ఎన్ని రీతులుగా దాని విత్తనాలు జల్లి దానికి శ్రమపడి మందులు వేసుకొని అవి చేసి పంట వచ్చినట్టుగా చేస్తాడు. అలాగే వాక్యం విన్న తర్వాత నీ హృదయంలో ప్రియమైన స్నేహితులారా దాన్ని నీవు జాగ్రత్త పడాలి. ఎందువల్ల నీ హృదయంలో విత్తబడినటువంటి ఆ వాక్యము సాతానుడు ఏం చేస్తాడని వాక్యం సెలవేస్తుందంటే ఎత్తికొని పోవును. ఎప్పుడు? వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు జాగ్రత్త పడకుండా ఉంటే నీవేమైపోతావు ప్రియ స్నేహితులారా? సాతానులు ఎత్తుకొని పోద్ది, నువ్వు నిష్ఫలుడు అయిపోతావు. ఏమాత్రం కూడా నీ జీవితంలో మేలు చూడవు. కనుక నువ్వు దాన్ని సద్వినియోగపరచుకు. నేను వాక్యం విన్న తదుపరి, నా పాపం ఒప్పుకునే తదుపరి వెళ్ళి నేను నా పాప జీవితం అంతటిని మొదట ప్రభువు దగ్గర పెట్టి ఒప్పుకున్నాను. తదుపరి నేను ఎవరైతే విరోధంగా జీవించానో వారి వద్దకు వెళ్ళి నా యొక్క హృదయాన్ని సరి చేసుకున్నాను, ఒప్పుకున్నాను. తల్లిదండ్రుల దగ్గర మొదట ఒప్పుకున్నాను. తదుపరి నేను ఎక్కడ ఏ అపరాధాలు చేశాను అన్నిటినీ ఒప్పుకున్నాను. ప్రయత్నం అది నీవు చేయాలా. అప్పుడు దేవుని వాక్యం 1964వ సంవత్సరం విన్నటువంటి వాక్యము ఎంతవరకు నా హృదయంలో ఇంకా 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 క్రియ జరిగించుతూనే ఉన్నది. కనుక నిష్ఫలం అవ్వదు. ఆ నిష్ఫలమేంటి? ఏ వ్యవసాయదారుడైనా జాగ్రత్త పడతాడు. నీవు జాగ్రత్త పడాలి దినాల్లో. ప్రయత్నం దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ యూ. ఇదే దినము, మంచి దినము. ఏమైనా బైబిల్ సెలవు నేడే రక్షణ దినము. కనుక ఈ దినమందైనా నీవు సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకొని నీ హృదయాన్ని పవిత్రపరచుకొని పవిత్రమైన పుణ్య రక్తం ధారపోసిన యేసయ్య దగ్గర వెళ్ళి, ప్రభువా వాష్ మీ, ఓ గాడ్ వాష్ మీ, నన్ను కడగండి నాయన. అప్పుడు నీవేమవుతావు? దేవుని వాక్యం ఏమవుతుంది? విత్తువానికి విత్తనమును భూమి ఎలాగిచ్చి అతనికి ఆహారమును కలుగు చేయను, అలాగే దేవుని వాక్యం నీకేం జరుగుద్దో తెలిసిన, నీకేం జరిగించుద్దో తెలిసిన బైబిల్ ఏమో సెలవిస్తుంది. అప్పుడు నీవేమవుతావు? నేను అప్పుడు జాషువా డానియల్ గారు ప్రసంగించిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాటువంటి నేను దేవుని పవిత్రపరచుకున్నప్పుడు నాకేం జరిగిందో తెలిసిన ప్రియ స్నేహితులారా, అబ్బా సంతోషముతో నా జీవితం నింపబడిపోయింది. ఆ సంతోషము, ఆ దినాల్లో నాకు ఇచ్చిన సంతోషము ఇప్పటికీ అదే సంతోషం కలిగి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు! దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కనుక అంతేకాదు, సమాధానం పొంది తోడుకొని యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం, సమాధానం పొంది
తోడుకొని పోబడుదురు. సమాధానం ప్రియ స్నేహితులు, ఎక్కడి నుంచి సమాధానం వచ్చింది? ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు ప్రియులారా. ఏమండి, ఎప్పుడైతే నీవు నీ యొక్క హృదయంలో పాప హృదయాన్ని బ్రద్దలు కొట్టిన తదుపరి నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే క్షమాపణ కోరుకుంటావు, నువ్వు ఎవరితో సమాధానంగా లేవో, ఎవరిని హింసించావో లేక దూషించావో, అప్పుడు నీ హృదయంలో సంతోషం మాత్రమే కాదు, సమాధానం. ఎందువల్లంటే నువ్వు సమాధాన పడ్డావు, నీ విరోధులతో సమాధాన పడ్డావు. అంత క్రితం విరోధులు విరోధులు విరోధులు. అంతేకాకుండా ఇంకా బైబిల్ ఏమి సెలవిస్తుంది? సంతోషముగా బయలు వెళ్ళుదురు, పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదం. ఈవెన్ నేచర్ విల్ జాయిన్ విత్ యువర్ హ్యాపీనెస్ అండ్ పీస్, డియర్ ఫ్రెండ్స్, టు రిజాయిస్. సమాధానం సంతోషంతో ప్రకృతి కూడా ప్రేయస్నితో ఏకీభవించి చప్పట్లు కొడుతుందని దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఇదేంటి ప్రేయస్లేతులారా, ఎంత దీవెన! ఏమండి, భూమిని తడిపితే మరి వర్షం వస్తే విత్తనాలు ఇస్తే చక్కగా భోజనం చేస్తారు. అలాగే దేవుని వాక్యం నీ హృదయాన్ని తడిపినప్పుడు నీకు జరిగేటువంటిది ఏంటి? తినటానికి ఆహారము, సంతోషము, సమాధానము. తదుపరి ఏమి జరుగుతుంది? పొలంలోని చెట్లన్నీ కూడా చప్పట్లు కొట్టును. దే విల్ క్లాప్, మై డియర్ ఫ్రెండ్స్. ఈ రాత్రి సమయం, ఈ మధ్యాహ్న సమయంలో ఏమంటే చప్పట్లు కొట్టును. అంతేనా? అంతేకాకుండా ముండ్ల చెట్లకు బదులుగా ఏమండి నీ జీవితం నుండి నేను ముళ్ళుండే చూసావా? శోధనకరమైనటువంటివి, పాప సంబంధమైనటువంటివి. ఆ ముండ్లన్నీ కూడా ఏమండి కొట్టివేయబడి బదులుగా దేవదారు వృక్షములు మలుచును. ఆ ముండ్ల చెట్లన్న ముండ్ల జీవితం అంతా పోయి, ఇతరులకు హాని కలిగి చేసే జీవితం అంతా పోయి ఏం జరుగుద్ది? దేవదారు వృక్షములు. ఎలాంటి వృక్షములు? ప్రశస్తమైనటువంటి దేవదారు అంటే ఏమండి గొప్ప విలువ కలిగినటువంటి వృక్షాల్లో వచ్చి దేవదారు వృక్షం. కనుక అలాగా దేవదారు వృక్షములు నీ జీవితంలో ఇతరులను నీవు బాధించుటను పోయి నీవేమవుతావు? దేవదారు వృక్షములుగా మలుచును. దురద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఏమంటే అందరికీ దురద కలుగు చేస్తావు పోయి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్పి ఏమండి ఇతరులకి ఎంత హాని చేసేటువంటి వ్యక్తివైనా దానికి బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. గొంజి వృక్షములు అంటే ప్రియ స్నేహితులారా మంచి జీవితాన్ని సాదృశ్యం అనుకోండి. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును. ఎంత గొప్ప దీవెన నీవు పొందుతావు. బైబిల్ ఏం సెలవిస్తుంది? అది యెహోవాకు ఖ్యాతిగాను. నీవు జీవించే విధానము ఏ కుమారుడైనా ఏమంటే తల్లిదండ్రులకు ఖ్యాతిని కలుగు చేసేది ఉండినట్లయితే ఆ సంతోషంగా ఎలాగ ఉంటుందో తెలిసిన తండ్రి యొక్క హృదయము ఏమన్నాడు? ఆయన కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా. ఇప్పటికీ ప్రియ స్నేహితులారా నా జీవితాన్ని ప్రభు ఏం చేశాడంటే నిత్యమైన జ్ఞాపక సూచనగా. కనుక యెషయా మహాభక్తుడు సెలవిచ్చినట్లుగా ఈ వర్షానికి నీ దేవుని వాక్యానికి పోల్చినటువంటి వాడు. చివరగా ప్రియ స్నేహితులారు మొదటిగా ఎస్ ఈ విత్తనం విత్తేటువంటి రీతిలో 126వ అధ్యాయం 5 కీర్తనల గ్రంథంలో 5:6 వచనాలు చదువుకుందాం. ఈ విత్తనం అనేటువంటిది ప్రియమైన స్నేహితులారా ఒక బాధ్యత ఏమో ఏమిటి వ్యవసాయదారుడిది, ఇంకొక బాధ్యత ఏమో చూడండి ఎట్లా ఉందో. కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఆ సంతోషగానములతో. కనుక ఇరుపక్షాల కార్యం జరిగించాలి. నువ్వు కన్నీరు విడిచి 5వ వచనం కూడా ఏముంది? బైబిల్ ఏం సెలవిస్తుందంటే పిడికెడు విత్తనములు చేత పట్టుకొని
ఏడ్చుచూ పోవచ్చుండువాడు సంతోషగానములతో చేయుచు పనలు మోసుకొని వచ్చేద్దరు. కనుక దైవజనుడైనటువంటి వాని యొక్క హృదయంలో ఏముండాలి ప్రియుల? ఇడికడి విత్తనాలు తీసుకొని ఏం చేయాలా? ఏడ్చుచు. ఈ మస్ట్ క్రై. యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఇవ్వబడింది చూడండి. యాజకుడు లేక దేవుని సేవకుడైనటువంటి యావేలు గ్రంథము 2. రెండవ అధ్యాయము 15వ వచనం, 14వ వచనం. ఎస్ 17వ వచనం చదువుకుందాం ఒకసారి. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు. స్నేహితులారా, ఎక్కడ? మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొనుము. అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందరు కదా అని వేడుకొనవాలెను. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో దైవజనుల మీద. ప్రియ స్నేహితులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు మీద ఎలాంటి బాధ్యత ఉన్నది? ఎలాంటి బాధ్యత? ఈ మధ్యాహ్న సమయంలో దైవజనుడికి ఇలాగా కన్నీరు విడిచి విత్తనాలు విత్తాలా? అలాగే పంటను కూడా ఎలాగ కోసుకుంటారు చూడండి. 26:6లో పంటను కోస్తాడు. మంచిగా సేవ ఫలిస్తుంది ప్రియుల. ఇలాగ దైవజనుడు దేవుని వాక్యం కన్నీటితో విత్తబడినప్పుడు మంచి ఫలములను నీవు చూస్తావు. ప్రజలు మేలు పొందుతారు నీ సేవలో. కుటుంబాలు కట్టబడతాయి. యవనస్తులైనటువంటి వారు మారుమనసు పొందుతారు. దేవుని యొక్క దీవెనలు అనేక కుటుంబాల్లోకి వచ్చి సంతోష గానములు, సునాదములు, ఎలాంటి ఆశీర్వాదం పొందుతారు తెలిసిన. కనుక యెషయా ఉన్నాడు, వర్షానికి దేవుని వాక్యానికి పోలిక పెట్టాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ దినములు ఎక్కడ చూచినా దేవుని యొక్క వాక్యము విస్తారంగా ప్రకటించబడుచున్నది. విస్తారంగా ఏ టీవీ ఆన్ చేసిన, రేడియో ఆన్ చేసిన మీటింగులేమి, యవనస్తుల మీటింగులు, చిన్నపిల్లల మీటింగులు, రిట్రీట్స్ అని అవి ఇవి విస్తారంగా దేవుని వాక్యం ప్రకటించబడుచున్నది. కానీ నీవేం చేయాలంటే ఆ వాక్యాన్ని సాతానుడు నీ హృదయంలో నుండి ఎత్తుకొని పోకుండానట్లుగా నీవు జాగ్రత్తగా నీ యొక్క వాక్యాన్ని వాక్యం విన్న తర్వాత నీ జీవితాన్ని నీవు భద్రపరచుకోవాలి. నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఎందుకు? ఇష్టానుసారంగా నీవు జీవించిన విధానం చాలా దుఃఖపూరితమైనటువంటిది. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీవు మంచిగా భుజిస్తావు, సమాధానంతో నింపబడతావు, సంతోషంతో నింపబడతావు. అలాగే ఇంకా ఏం చేస్తావు? సంగీతనాదం అని ప్రకృతి కూడా ఏం జరుగుతుందో తెలిసిన నీతో ఏకీభవించి చప్పట్లు కొడతాయి అంటండి. చప్పట్లు కొడతాయి. నీవు మారు మనసు పొందినప్పుడు దేవుని దూతలు సైతం చప్పట్లు కొడతారు పరలోకంలో. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు. కనుక ఈ సమయంలో ప్రియ స్నేహితులారా, చెడ్డ దినాల్లోకి మనం వచ్చాం. ఈ చివరి దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి నీవు దేవుని వాక్యము చక్కగా నీ హృదయమునకు సద్వినియోగపరచుకో. సాతానుడు ఏ విధంగా ఎత్తుకొని పోకుండానట్లుగా విత్తబడిన వాక్యము పదిలంగా ఉండాలి, పదిలంగా ఉంచుకో. కనుక ఈ సమయంలో దేవుని వాక్యము నిన్ను, నీ కుటుంబ బిడ్డలను పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాల్ని పగలగొట్టి, బండలైన హృదయం పగలగొట్టి మెత్తని హృదయం అయిపోతుంది. నీ హృదయం మెత్తగా అయిపోతావు. జాలి, కరుణ, మన యేసయ్య హృదయం ఎలాగ ఉంటుందో ఎవరు చూసినా కానీ జాలి పడేవాడు,
దుఃఖపడేవాడు, అందరిని దగ్గరికి తీసుకునేవాడు, ప్రార్థన చేసేవాడు, వారి రోగాల కొరకు, దెయ్యాల కొరకు, అనేక రీతులుగా ఎలాంటి జీవితం. కనుక యేసు ప్రభుని మనం పోలి నడుచుకోవాలని బైబిల్ సెలవు ఇచ్చింది. ప్రియమైన స్నేహితులారా, ఈ సమయంలో మీరు దేవుని వాక్యం విన్నారు. నీ హృదయాన్ని దేవుడు ఏం చేయాలి? పగలగొట్టాడా లేదా? ఆ వాక్యం నీ హృదయం త్రాకిందా లేదా? త్రాకపోయినట్లయితే నీ హృదయం ఇంకా బండబడిందన్నమాట. ఆ వాక్యం ఇంకా నువ్వు నెమర వేసుకో, ఇంకా నువ్వు చదువు, దేవుని వాక్యం చదువు, ఇంకా దేవుని వాక్యం విను. దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ప్రేమమయుడా, తలలు వంచుకుందాం అందరము. ప్రభువా, నీ వాక్యాన్ని ఎలాగ చక్కగా నీ దైవ జనుడైన యెషయా గారు వర్షానికి, దేవుని వాక్యానికి, వర్షం ఏ విధంగా మానవుని యొక్క జీవితానికి మేలు చేయనో అలాగే ప్రభువా నీ నోటి నుండి వచ్చేటువంటి మాట మానవానికి అంతకంటే ఇంకెక్కువ మేలు చేస్తుందని సంతోషము, సమాధానం, ఇక భోజనం మాత్రమే కాదు, సంతోష సమాధానంలో నింపబడి నిత్యమైన కట్టడగా ప్రభు కొరకు జీవించే జీవిత విధానాన్ని ప్రభు మనందరికీ తోడుగా ఉండి దీవించి ఈ వాక్యం ద్వారా మనను హృదయములను కడుక్కోవటానికి సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. బెనడిక్షన్